సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 హామీల అమల్లో పూర్తిగా విఫలమైందని సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు ఆక్షేపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రుద్రరాజు మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఆశలతో ఈ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయలేకపోయారని చెప్పారని రుద్రరాజు ఆరోపించారు. 6 నెలలుగా రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని గిడుగు రుద్రరాజు ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ జరగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ ప్రయత్నాలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ యత్నిస్తున్నాయి. దీనిని అడ్డుకోవటానికి కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేయాలని నిర్ణయించిందని రుద్రరాజు తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఈ నెలలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో కాంగ్రెస్ గ్రామ స్థాయిలో ఉద్యమం నిర్వహిస్తోందని రుద్రరాజు చెప్పారు. అంతకుముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి కాంగ్రెస్ శ్రేణులు సంతాపం ప్రకటించాయి. జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి నినాదంతో జనవరి 26వ తేదీ వరకు కూడా ప్రతి బ్లాక్లోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి జిల్లాలోనూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆదేశాల మేరకు జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి నినాదంతో ఒక మాస్ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ ని గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత జనవరి 26ని అంబేద్కర్ గారు జన్మించినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి సమావేశాన్ని నిర్వహించి మళ్ళీ దాని తర్వాత నుంచి వచ్చే జనవరి 26 వరకు కూడా పాదయాత్రలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర అంటే ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, భారత రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి 1 సంవత్సరం పాటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ